మూవీ స్టార్ట్ అవగానే మనకి చంద్రపూర్ అనే విలేజ్లో చేస్తున్న కాళీమాత ఉత్సవాన్ని చూపిస్తారు. అప్పుడే ఇంకోవైపు ఒక లేడీ నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత మంత్రసాని ఆ మ్యాన్షన్ యజమాని దగ్గరికి వచ్చి ఆ లేడీ ఒక ఆడబిడ్డకి అలాగే ఒక మగబిడ్డకి జన్మనిచ్చిందని చెప్తుంది. ఆడబిడ్డ అనే మాట వినగానే ఆ మ్యాన్షన్ యజమాని భయపడిపోతాడు. కాసేపటి తర్వాత వాళ్ళందరూ ఆడబిడ్డ తీసుకుని గుహలాంటి ప్రదేశంలోకి వెళ్తారు. అక్కడ ఒక లేడీ ఆ ఆడబిడ్డని ఒక బండపైన పెట్టి బలిస్తుంది. అలా ఎందుకు చేస్తుందంటే వాళ్ళకి ఆడబిడ్డ పుడితే అరిష్టం అనే నమ్మకం ఉంటుంది. వాళ్ళు అలా ఎందుకు అనుకుంటున్నారో మనకి ముందు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే మనకి 40 సంవత్సరాల తర్వాత ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీలో హస్బెండ్ పేరు శివంకర్, వైఫ్ పేరు అంబిక, వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు పేరు శ్వేత. ఒకరోజు శ్వేత వాళ్ళ నాన్న శివంకర్తో మాట్లాడుతూ, ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ విలేజెస్కి వెళ్తున్నారు, మనం కూడా మన విలేజ్కి వెళదామని వాళ్ళ నాన్నని అడుగుతుంది. కానీ శుభంకర్ వాళ్ళ ఊరు వెళ్ళటానికి ఒప్పుకోడు. మన ఊరు వెళ్ళటానికి మాత్రం వీల్లేదు, ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్దామంటే చెప్పని అంటాడు. తర్వాత రోజు అంబిక శివంకర్ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనం శ్వేతకి నిజం చెప్పేద్దామని అంబికతో శివంకర్ అంటాడు. దానికి అంబిక శ్వేత ఇంకా చాలా చిన్నపిల్ల, ఇప్పుడే తనకి నిజం చెప్పకూడదని అంటుంది. అప్పుడే శుభంకర్కి వాళ్ళ ఊరు నుంచి కాల్ వస్తుంది, వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి. దాంతో శుభంకర్ ఆ విషయాన్ని అంబికకు చెప్పి వాళ్ళ నాన్న అంతిమ సంస్కారాలు చేయడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. వాళ్ళ నాన్న దహన సంస్కారాలు జరిపించిన తర్వాత శుభంకర్ ఆ ఊరి ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత శివంకర్ ప్రెసిడెంట్ జయదేవ్తో మాట్లాడుతూ, ఎవరైనా ఈ మ్యాన్షన్ని కొనేవాళ్ళు ఉంటే చెప్పండి, నేను దీన్ని అమ్మేస్తానని అంటాడు. అప్పుడు జయదేవ్ నీ కూతురు ఎలా ఉందని అడుగుతాడు. దానికి శివంకర్ అబద్ధం చెప్తూ, నాకు కూతురు కాదు కొడుకు పుట్టింది, బాగానే ఉన్నాడని చెప్తాడు. అప్పుడు జయదేవ్, నాకు నిజం తెలుసు, నీ కూతురు పుట్టిందని, దాచాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు, నిజం చెప్పంటాడు. కాసేపు జయదేవ్తో మాట్లాడిన తర్వాత శివంకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దారి మధ్యలో శివంకర్ అంబికాకి ఫోన్ చేసి తాను వస్తున్నానని కూడా చెప్తాడు. అయితే దారి మధ్యలో వెళుతున్నప్పుడు సడన్గా ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కొన్ని ఏరులు లాంటివి వచ్చి శివాంకర్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాయి. తర్వాత ఆ వేర్లే శివాంకర్ శవాన్ని కూడా కాల్చేస్తాయి. ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే ఎవరిదో ఆత్మ శివాంకర్ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుందని. కట్ చేస్తే తర్వాత రోజు ఈ విషయం అంబికాకి తెలియగానే అంబిక గుండె 1000 ముక్కలు అవుతుంది. ఎలాగోలా గుండె గట్టి చేసుకుని శివాంకర్ అంత్యక్రియలు జరిపిస్తుంది. అలా శివాంకర్ జ్ఞాపకాల్లోనే అంబికాకి 3 నెలలు గడిచిపోతాయి. కట్ చేస్తే తర్వాత రోజు ప్రెసిడెంట్ జయదేవ్ అంబికాకి ఫోన్ చేసి, శివాంకర్ నాతో ఈ మ్యాన్షన్ అమ్మేద్దామని చెప్పాడు, ఇప్పుడు పార్టీ రెడీగా ఉంది, రేపు వాళ్ళు మ్యాన్షన్ చూసుకోవడానికి వస్తున్నారు, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు అని అంటాడు. అంబిక కాసేపు ఆలోచించి సరే వస్తానంటుంది. అంబిక గ్రామానికి వెళ్ళటానికి రెడీ అయినప్పుడు శ్వేత కూడా నేను నీతో పాటు వస్తానని అంటుంది. అయితే అంబిక మొదట శ్వేతని రావద్దని అంటుంది. శ్వేత బలవంతం పట్టుపట్టడంతో ఇక చేసేదేమీ లేక అంబిక కూడా శ్వేతని తనతో పాటు తీసుకువెళ్తుంది. అయితే ముందు ముందు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో కనీసం అంబికకి అంచనా కూడా లేదు. తర్వాత అంబిక శ్వేత కలిసి చంద్రపూర్ విలేజ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మ్యాన్షన్ మెయింటెనెన్స్ చూసుకునే ఫ్యామిలీని కలుస్తారు. మ్యాన్షన్ మెయింటెనెన్స్ని వికాస్, అతని వైఫ్ నందిని, అలాగే వాళ్ళ కూతురు దీపిక చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్వేతకి దీపికకి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఎందుకంటే ఇద్దరిది ఆల్మోస్ట్ ఒకే ఏజ్. తర్వాత వికాస్ అంబికాని మ్యాన్షన్ మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అంబికాకి ఆ మ్యాన్షన్లో మూసివేసి ఉన్న గుడి కనిపిస్తుంది. అప్పుడు అంబిక వికాస్ని ఆ గుడి ఎందుకు మూసివేసి ఉందని అడుగుతుంది. దానికి వికాసు, ఆ గుడి తలుపులు ఎవరు పడితే వాళ్ళు తెరవలేరు, ఆ గుడి తలుపులు తెరవాలంటే కాళీమాత వాళ్ళకి కల్లో దర్శనం ఇవ్వాలని చెప్తాడు. తర్వాత వికాసు అంబికాని తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు పరిచయం చేస్తాడు. అతను 40 సంవత్సరాలుగా ఈ మ్యాన్షన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అతను మతిస్థిమితం సరిగా లేదు. కట్ చేస్తే తర్వాత రోజు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వికాస్ వాళ్ళ నాన్న సడన్గా శ్వేత దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేసావు, అది నిన్ను వదిలిపెట్టదు అని అంటాడు. వెంటనే వికాస్ వాళ్ళ నాన్నని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు. అయితే ఆ మాటలు విని అంబిక శ్వేత చాలా భయపడిపోతారు. కట్ చేస్తే తర్వాత రోజు మ్యాన్షన్ని చూసుకోవడానికి పార్టీ వస్తుంది. అంబిక పార్టీతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకోవైపు శ్వేత దీపికకి తన ట్యాబ్లో ఉన్న డ్రాయింగ్స్ చూపిస్తూ ఉంటుంది. సడన్గా అప్పుడే వాళ్ళకి ఒక చెట్టు కనిపిస్తుంది. అది చూసి శ్వేత ఈ డ్రాయింగ్ నేను వేయలేదని అంటుంది. అప్పుడు దీపిక ఆ పెయింటింగ్ని చూసి, అరే ఇది అచ్చం మన మ్యాన్షన్ వెనకాల ఉన్న పాత చెట్టులాగా ఉంది అని అంటుంది. శ్వేత అప్పుడు ఆ చెట్టుని నాకు చూపిస్తావా, అంత పాత చెట్టు నాకు చూడాలని కోరికగా ఉందని అంటుంది. అయితే దానికి దీపిక అక్కడికి వెళ్ళటానికి నాకు పర్మిషన్ లేదు, అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని చెప్తుంది. అయినా కానీ శ్వేత వినకుండా పట్టుబడుతుంది. దాంతో చేసేదేం లేక అంబిక శ్వేతని తీసుకొని ఆ మ్యాన్షన్ వెనకాల నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఆ పాడుబడిన చెట్టును చూడటానికి వెళుతుంది.
వాళ్ళిద్దరూ ఆ చెట్టును చూస్తూ ఉంటారు. అయితే మ్యాన్షన్ కొనడానికి వచ్చిన పార్టీ అంబికతో మాట్లాడుతూ, ఈ మ్యాన్షన్కి శాపం ఉందని నేను విన్నాను, అందువల్ల చాలా తక్కువ డబ్బులు ఇచ్చి ఈ మ్యాన్షన్ కొంటానని అంటాడు. అప్పుడు ఆ మాట విని అంబిక ఎలాంటి శాపమో నాకు చెప్పండి అని అంటుంది. పక్కనే ఉన్న జయదేవ్ అతన్ని తిట్టి పిచ్చి పిచ్చి రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి అతన్ని అక్కడి నుండి గెంటేస్తాడు. అయితే ఇంకోవైపు ఇక్కడ శ్వేత ఆ చెట్టును చూస్తున్నప్పుడు ఒక నీడ లాంటి ఆకారం శ్వేత వైపు వస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక అక్కడికి వచ్చి శ్వేతను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. శ్వేత కూడా అక్కడ నుండి వెళుతున్నప్పుడు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటంటే ఎవరో తన్నే ఫాలో అవుతున్నట్టు, ఎవరో కనపడకుండా తనని గమనిస్తున్నట్టు. ఇంకోవైపు నందినికి దీపిక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందని తెలియటంతో నందిని దీపికాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. అప్పుడే అంబిక అక్కడికి వచ్చి దీపికాకి పీరియడ్స్ వచ్చినాయి అని చెప్పి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అయితే నందిని దీపికాని ఒక రూమ్లో పెట్టి లాక్ చేస్తుంది. కట్ చేస్తే రాత్రి అవడంతో అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే సడన్గా చెట్టు దగ్గర ఉండే మానిస్టర్ దీపిక దగ్గరికి వచ్చి దీపికాని తనతో పాటు తీసుకువెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత నందిని దీపికకి అన్నం పెడదామని దీపిక రూమ్లోకి వచ్చి చూస్తే దీపిక కనిపించదు. దాంతో నందిని భయపడిపోతుంది. అందరూ దీపిక కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు జయదేవ్ దీపికాని వెతకడం కోసం పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఆ పోలీసులు కూడా ఈ మధ్య రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. అతను అక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులతో మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. దానికి ఆ గ్రామస్తులు చెట్టు దగ్గర ఉన్న మానిస్టరే దీపికాని తీసుకువెళ్ళి ఉంటుందని అంటారు. దాంతో పాటుగా గ్రామస్తులు ఆ మానిస్టర్ ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చిన అమ్మాయిని తనతో పాటుగా తీసుకువెళ్ళి 3-4 రోజులు ఉంచుకొని మళ్ళీ ఎలా తీసుకువెళ్ళాడో అలాగే తీసుకొచ్చి వదిలిపెడతాడు. గత 3 నెలలుగా ఇలాగే జరుగుతుంది. శివాంకర్ వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఇలాగే జరుగుతుంది. ఇప్పటికీ ఆ మానిస్టర్ గ్రామంలో ఉన్న చాలామంది అమ్మాయిని తీసుకొచ్చాడు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదని పోలీసులతో చెప్తారు. అని అంబిక వైపు చూస్తూ అంబిక తన కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చింది, అందువల్లే ఇలా జరిగిందని అంటారు. ఆ మాట విని అంబికకి కోపం వస్తుంది. నేను ఎలాగైనా కానీ దీపికాని వెతికి వెనక్కి తీసుకొస్తాను, దాని గురించి అనవసరంగా నా కూతుర్ని ఏమీ అనొద్దని అంటుంది. దాంతో అంబిక పోలీసులతో కలిసి దీపికాని వెతకడానికి ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న గుహ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక గుహ, చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్టులోనే ఒక చెట్టు మీద దీపిక కనిపిస్తుంది. దాంతో అంబిక దీపికని తీసుకురావడానికి దీపిక దగ్గరికి వెళ్తుంది. అయితే అంబిక అక్కడికి వెళ్ళేసరికి దీపిక మాయమైపోతుంది. అది చూసి అంబిక ఫ్యూజులు రాలిపోతాయి. అసలు ఏమవుతుందో అంబికకు అర్థం కాదు. అప్పుడే అంబికకి ఇంకోవైపు చాలా మంది చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది. తర్వాత పోలీసులు అంబికతో మాట్లాడుతూ ఇక్కడ మనకేమీ దొరికేటట్లేదు, ఇంకోసారి వచ్చి మనం ప్రయత్నం చేద్దామని అంటారు. దాంతో అంబిక పోలీసులతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత శ్వేత అంబికని, అమ్మ ఈ మానిస్టర్ అంటే ఎవరు, మానిస్టర్ గురించి నాకు అంతా తెలుసుకోవాలని ఉందంటుంది. దాంతో అంబిక మానిస్టర్ గురించి దీపికకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రక్తబీజాన్ని కాళీమా సంహరించింది. అప్పుడే ఆ రక్తబీజంలో ఉన్న రక్తబొట్టు వచ్చి ఈ నేల మీద పడింది. అప్పుడే అంశుగా అనే రాక్షసుడి జన్మించాడు. అయితే వాడికి ఒంటరిగా కాళీమాతని ఎదిరించే శక్తి లేదు. అందువల్ల వాడు ప్లాన్ వేస్తాడు. అదేంటంటే మొదటిసారి పీరియడ్స్ వచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళకి ప్రెగ్నెన్సీ చేసి అలా ఆవిడ వంశాన్ని వృద్ధి చేసుకోవాలని చెప్పి. దాంతో అప్పటి నుండి వాడు మొదటిసారిగా పీరియడ్స్ వచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి ప్రెగ్నెన్సీ చేస్తూ ఉంటాడు. అయితే అంశుగా మానిస్టర్ శక్తి ముందు ఏ అమ్మాయి నిలబడలేకపోతుంది, వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. ఇవన్నీ చూసి తట్టుకోలేని కాళీమాత భక్తుడు ఒకరోజు కాళీమాత దగ్గరికి వెళ్లి ఘోరమైన తపస్సు చేసి కాళీమాతను సహాయం అడుగుతాడు. అప్పుడే కాళీమాత విగ్రహం నుండి ఒక రక్త బొట్టు జారి ఆ భక్తుడి కంట్లో పడుతుంది. దాంతో అతనికి విపరీతమైన శక్తులు లభిస్తాయి. దాంతో అతను అంశుగా అనే మానిస్టర్ని చంపడానికి వెళ్తాడు. అయితే తనకంటే విపరీతమైన శక్తులు ఉన్నవాడిని అతను ఎదుర్కోలేడని చెప్పి అంశుగా అప్పటికి ఎక్కడో దాక్కుంటాడు. దాంతో గ్రామస్తులంతా ఇంకా అంశుగా మానిస్టర్ ఎప్పటికీ తిరిగి రాడనుకుంటారు. ఇంకోవైపు ఈ భక్తుడికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ బిడ్డకు కూడా ఆ భక్తుడిలో ఉన్న శక్తులన్నీ వస్తాయి. దాంతో అంశుగా మానిస్టర్ ఏం ప్లాన్ వేస్తాడంటే, నేను ఆ బిడ్డ ద్వారా నా వంశాన్ని వృద్ధి చేసుకుంటాను అనుకుంటాడు. తర్వాత ఆ బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంశుగా మానిస్టర్ ఆ బిడ్డను తీసుకెళ్తాడు. అయితే ఆ అమ్మాయి తిరిగి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి పొట్టలో అంశుగా మానిస్టర్ సంతానం ఉంటుంది. ఇది తెలుసుకున్న ఆ భక్తుడు ఆ అమ్మాయిని బలిచ్చి చంపేస్తాడు. ఆ భక్తుడు వంశానికి చెందిన వాళ్లే శివాంకర్ ఫ్యామిలీ వాళ్ళు. అప్పటి నుండి మీ తాతయ్య అలాగే మన వాళ్ళంతా కలిసి మన వంశంలో ఎవరైనా ఆడబిడ్డ పుడితే వాళ్ళ ద్వారా అంశుగా మానిస్టర్ సంతానం మనం బయటికి తీసుకురాకూడదని చెప్పి వాళ్ళంతా కలిసి ఆడబిడ్డలను చంపేస్తూ ఉంటారని చెప్తుంది. దాంతోనే మూవీ స్టార్టింగ్లో పుట్టిన ఆడబిడ్డను బలిస్తూ ఉంటారు. ఇంకోవైపు అంబిక శ్వేతకి చెప్పడం కంటిన్యూ చేస్తుంది. శివాంకర్ సిటీలో చదువుతున్నప్పుడే నాతో పరిచయం అయింది. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మాకు నువ్వు పుట్టావు. అయితే మీ నాన్న ఆయనకి మగపిల్లాడు పుట్టాడని మీ తాతయ్య వాళ్ళకి అబద్ధం చెప్పాడు.
ఆ తర్వాత మేము ఎప్పుడూ గ్రామానికి రాలేదని చెప్తుంది. కట్ చేస్తే మనకి ఇంకోవైపు దీపికాని చూపిస్తారు. ఇప్పుడు దీపికాని మానిస్టర్ తన వంశంలోకి తీసుకున్నాడు. ఇంకోవైపు జయదేవ్ అలాగే పోలీసులు కలిసి ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ మిమ్మల్ని ఎవరినైనా కానీ మానిస్టర్ తీసుకువెళ్ళాడా, 5 రోజుల తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టాడా అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా సరైన సమాధానం చెప్పదు. రోజు సాయంత్రం అంబిక ఆ ఊరి గురించి తెలుసుకోవాలని చెప్పి బుక్లో చదువుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు అంబికకి కల్లో కాళీమాత దర్శనమిస్తుంది. ఆ కల్లో అంబికకి ఎదురుగా కాళీమాత నిలబడి ఉంటుంది. వెంటనే అంబిక వెళ్ళి కాళీమాత గుడి తలుపులు ఓపెన్ చేస్తుంది. తర్వాత వాళ్ళు పూజ చేయడానికి రెడీ చేస్తారు. ఇంకోవైపు గ్రామస్తులందరికీ చాలా సంవత్సరాల తర్వాత కాళీమాత ఎవరికొకరికి కల్లో కనిపించిందని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోవైపు అప్పుడే దీపిక అక్కడికి వస్తుంది. తర్వాత అంబిక దీపికని అలాగే మిగతా అమ్మాయిలు కూడా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ మీద ఏదైనా తప్పుడు పని చేశారో లేదో తెలుసుకోవటానికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఈ అమ్మాయిని ఎవరో చేతితో కూడా అంటుకోలేదు, కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరూ పీరియడ్స్ ఆగిపోయాయి అని అంటాడు. అది విని అందరూ షాక్ అయిపోతారు. అలా ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. తర్వాత రోజు రాత్రి పడుకోబోతున్నప్పుడు శ్వేత అంబికతో నాకు పొట్టలో కొంచెం నొప్పిగా ఉంది, కొద్దిగా ఏదో తేడాగా అనిపిస్తుంది అంటుంది. ఆ మాటలు విని అంబికకి శ్వేతకు కూడా పీరియడ్స్ రాబోతున్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్వేత వయసు 12 సంవత్సరాలు. తర్వాత అంబిక పడుకొని నిద్రపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత దీపిక ఇప్పుడు మానిస్టర్ వశంలో ఉంది. దీపిక శ్వేత దగ్గరికి వస్తూ ఉంటుంది. దారి మధ్యలో దీపిక రాకుండా దీపిక వాళ్ళ తాతయ్య దీపికని అడ్డుకోబోతాడు. అయితే దీపిక ఆయన్ని చంపేస్తుంది. తర్వాత శ్వేత దగ్గరికి వచ్చి మనిద్దరం ఆడుకోవటానికి బయటకు వెళ్దాం రా అంటుంది. శ్వేత కూడా ఒప్పుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరూ అలా పాడుపడిపోయిన చెట్టు దగ్గరికి వెళతారు. కాసేపటి తర్వాత అంబికకి మెలకు వస్తుంది. లెగి చూస్తే పక్కనే దీపిక కనిపించదు. దాంతో అంబిక టార్చ్ లైట్ తీసుకుని శ్వేతను వెతకడానికి వెళ్తుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళి గుహలాంటి ప్రదేశం దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మానిస్టర్ వశంలో ఉన్న చాలామంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి శ్వేతాని మానిస్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆ ముసలావిడ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఆ ముసలావిడ అంబికకి సహాయం చేయడంతో అంబిక ఎలాగోలా కష్టపడి శ్వేతాన్ని తనతో పాటు తీసుకొస్తుంది. అక్కడ నుండి తీసుకొచ్చిన తర్వాత శ్వేత మనం ఈ మ్యాన్షన్ అమ్మొద్దు, అలాగే మనం ఎక్కడి నుండి వెళ్ళిపోదాం అంటుంది. అయితే జయదేవ్ ఎక్కడి నుండి వెళ్ళొద్దు, మీరు 2-3 రోజులు ఉండండి, మ్యాన్షన్ అమ్ముడు అయిద్ది అంటాడు. అయితే అంబిక జయదేవ్ మాటలను పట్టించుకోకుండా శ్వేతను రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్వేత తనకి పీరియడ్స్ వచ్చినాయి అని చెప్తుంది. అయితే ఈ మాటలు విని జయదేవ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకోవైపు అంబిక శ్వేతను తీసుకొని కారులో ఊరొదిలిపెట్టి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మానిస్టర్ వశంలో ఉన్న చాలామంది అమ్మాయిలు వచ్చి కారు మీద అటాక్ చేస్తారు. వాళ్ళు అంబికాని దూరంగా విసిరేసి శ్వేతని వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. అప్పుడే జయదేవ్ కూడా అక్కడికి వస్తాడు. ఇవన్నీ జయదేవే చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి అంబికకి స్పృహ తప్పుతుంది. ఇంకోవైపు పోలీసులు ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ కనిపించట్లేదు, అలాగే ఆ సర్పంచ్ కూడా కనిపించట్లేదని చెప్పి వాళ్ళకి సర్పంచ్ మీద అనుమానం వస్తుంది. దాంతో వాళ్ళు ఏదైనా దొరుకుతుందేమో తెలుసుకుందామని చెప్పి ఆ గుహ దగ్గరికి వెళ్తారు. ఇంకోవైపు అంబికని ఆ ముసలావిడ కాపాడుతుంది. తర్వాత అంబికకి మెలకు వస్తుంది. అంబిక అక్కడ నుండి బయటికి వెళ్ళబోతుంది. అప్పుడు అంబికని ఆ ముసలావిడ ఆపి జయదేవే మానిస్టర్ అని చెప్పి ఆ రోజు రాత్రి నేను బిడ్డను బలివ్వటానికి వెళ్ళాను. మూవీ స్టార్టింగ్లో బిడ్డను బలివ్వటానికి వెళ్ళేది వేరెవరో కాదు, ఈ లేడీయే. నిజానికి నేను ఆ రోజు రాత్రి బిడ్డను బలివ్వటానికి తీసుకువెళ్ళాను కదా, నిజానికి నేను తర్వాత బిడ్డని బలివ్వదలుచుకోలేదు. ఎందుకంటే అప్పుడే నాకు ఒక నిజం తెలిసింది. అదేంటంటే ఈ వంశంలో పుట్టే ఆడపిల్లలందరూ కాళీమాత వరప్రసాదం వల్ల పుడుతున్నారు. వాళ్ళందరూ ఆ మానిస్టర్ని చంపటానికే పుడుతున్నారు. కానీ గ్రామస్తులు చెప్పటం వల్ల ఆ ఇంటి వాళ్ళు ఆ వంశంలో పుట్టే ఆడబిడ్డలను చంపేస్తున్నారు. దాంతో జయదేవే ఆ బిడ్డని బలిచ్చాడు. జయదేవే మానిస్టర్. దాంతో పాటుగా గ్రామస్తుల ముందు జయదేవ్ నేను ఒక విచ్చినని చెప్పి ప్రూవ్ చేశాడు. ఆ తర్వాత జయదేవ్ నన్ను మానభంగం చేసి ఊర్లో నుండి గెంటేశాడు. అప్పటి నుండి నేను ఇలాగే దాక్కొని బతుకుతున్నానని చెప్తుంది. ఇంకోవైపు పోలీసులకి జయదేవ్ దొరుకుతాడు. పోలీసులు జయదేవ్ని నిజం చెప్పమని అడుగుతారు. దానికి జయదేవ్ నేను అప్పుడు అమ్మాయిల్ని బలిచ్చాను, దాంతో గ్రామస్తులు నేను గ్రామాన్ని కాపాడుతున్నాను అనుకున్నారు. ఒకరోజు అంశుగా మానిస్టర్ వచ్చి నన్ను బతికుండగానే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టాలంటే ఒక కండిషన్ పెట్టాడు. ఇప్పటి నుండి ఈ వంశంలో పుట్టే ఆడబిడ్డలను చంపొద్దు, అలా చేస్తే నా వంశం వృద్ధి చెందుతుందని చెప్తాడు. నేను కూడా అప్పటి నుండి అలానే చేస్తున్నానని అంటాడు. తర్వాత పోలీసులు జయదేవ్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళబోతారు. అయితే జయదేవ్ ఇక్కడ నేనే రాజు, నా రాజ్యమే నడుస్తుందని చెప్పి ఒక అడుగు వెనక్కేస్తాడు. దాంతో మానిస్టర్ వశంలో ఉన్న అమ్మాయిలందరూ వచ్చి కానిస్టేబుల్ అందరినీ చంపేస్తారు. తర్వాత జయదేవ్ ఆ మానిస్టర్ అసలు రూపంలోకి వస్తాడు. అతనే అంశుగా డెవిల్ అన్నమాట.
తర్వాత అంశుగా మానిస్టర్ ఆ పోలీస్ ఆఫీసర్ను కూడా చంపేస్తాడు. ఇంకోవైపు అంబిక ఇక్కడ నేను నా కూతుర్ని కాపాడటానికి వెళ్తున్నానని చెప్తుంది. దానికి ఆ ముసలావిడ ఈరోజు కాళీమాత పూజ జరిపించి వెళ్ళు, అమ్మ నీకు తోడుగా ఉంటుంది. పూజ జరిపించకుండా వెళ్ళావంటే అంశుగా ముందు ఎవరో నిలబడలేరని చెప్తుంది. దాంతో అంబిక పూర్తి శ్రద్ధాశక్తులతో అమ్మవారి పూజ జరిపిస్తుంది. కాసేపటి తర్వాత అంబికకి ఎలా అనిపిస్తుందంటే అమ్మవారి ఆశీర్వాదం అంబిక మీదకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాంతో అంబిక శ్వేతాన్ని కాపాడటానికి ఆ మానిస్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆ మానిస్టర్ అంబిక కనిపిస్తాడు. ఆ మానిస్టర్ శ్వేతాన్ని పట్టుకొని ఉంటాడు. అయితే మానిస్టర్ వశంలో ఉన్న అమ్మాయిలందరూ వచ్చి అంబిక మీద అటాక్ చేస్తూ ఉంటారు. అంబికకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే అంబిక ఆ అమ్మాయిని చంపాలనుకోదు. అప్పుడు అంబిక ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని దారి నుండి తప్పుకోమని వెనక్కి నెడుతూ తలపైన చేయి పెడుతుంది. అలా చేయగానే ఆ అమ్మాయి ఆ వశంలో నుండి బయటకు వచ్చేస్తుంది. దాంతో అంబిక ఆ అమ్మాయిలందరి తల మీద చేతులు పెడుతుంది. దాంతో వాళ్ళంతా వశంలో నుండి బయటకు వచ్చేస్తారు. తర్వాత అంబిక జయదేవ్ని ఎదుర్కోవడానికి అతని దగ్గరికి వెళ్తుంది. అయితే అంబికాని బాగా కొట్టి అక్కడ పడేస్తాడు జయదేవ్. ఇంకోవైపు శ్వేతలో తన సీడ్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అంబిక శరీరం నుండి ఒక రక్త బొట్టు కింద పడుతుంది. అప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలను అయితే బలిచ్చారో వాళ్ళందరి శక్తి అంబికలోకి వస్తుంది. ఈసారి అంబిక పూర్తి శక్తితో లేచి నిలబడి జయదేవ్తో ఫైట్ చేయడానికి వెళుతుంది. అంబిక వెళ్ళి జయదేవ్ని పిచ్చి కొట్టుడు కొట్టి అతన్ని చంపేస్తుంది. తర్వాత అంబిక జయదేవ్ గుండెని బయటికి తీసి దాన్ని కాల్చేస్తుంది. దాంతో అక్కడున్న ఆ చెట్టు కూడా మాయమైపోతుంది. అంటే ఆ ఊరికి పట్టిన మానిస్టర్ బెడద పూర్తిగా వదిలిపోయిందనమాట. తర్వాత అంబిక శ్వేతాని అక్కడి నుండి తీసుకెళ్తున్నప్పుడు ఆ ముసలావిడ శ్వేత వైపు చూసి శ్వేతలో అంశుగా సీడ్ ఉందని చెప్తుంది. ఆ మాటలు విని అంబిక షాక్ అయిపోతుంది. ఇప్పుడు అంబికకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ శ్వేతాన్ని కానీ అలా వదిలేస్తే అంశుగా మానిస్టర్ వంశం జన్మిస్తుంది. దాంతో అంబిక శ్వేతాన్ని బలియటానికి డిసైడ్ అవుతుంది. అప్పుడే అంబిక శ్వేతాన్ని బలియబోతూ ఉంటుంది. అప్పుడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. అప్పుడు దాకా బలిచ్చిన అమ్మాయిలందరూ కనపడతారు. అప్పుడే ఆ ముసలావిడ శ్వేతాన్ని చూసి శ్వేతలో ఎలాంటి సీడ్ లేదని చెప్తుంది. దాంతో అంబిక అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. తర్వాత శ్వేత కూడా మెలకు వస్తుంది. అది చూసి అంబిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మనకు ఒక పోస్ట్ క్రియేటెడ్ సీన్ని చూపిస్తారు. అక్కడ ఒక అతను చెప్తూ ఉంటాడు, చెడ్డవాళ్ళని చంపేసి మనుషులు చెడుతనాన్ని మొత్తం నాశనం చేసాము, అంతమొందించాము అని అనుకుంటూ ఉంటారు. కానీ నేను మళ్ళీ తిరిగి వస్తున్నానని చెప్పి అతను అంటాడు. ఇక్కడే మనకి సైతాన్ మూవీ రెఫరెన్స్ని చూపిస్తారు. ఎందుకంటే మా మూవీ కూడా సైతాన్ మూవీ యూనివర్స్లో పార్టే. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.